బాలరాముడు ముగ్ధ మనోహర రూపమే ఎంతో అపురూపం. పైగా శ్రీరామనవమి రఘువంశ తిలకుడికి ఆ సూర్య భగవానుడే వచ్చి నుదుటన ప్రేమగా ముద్దాడా అన్నట్లుగా సూర్యతిలకం ఘట్టం అయోధ్యలో ఆవిష్కృతమైంది. ఆ సుందరమైన ఘట్టాన్ని చూసి తరించేందుకు దేశ విదేశాలకు చెందిన భక్తులు భారీ ఎత్తున అయోధ్యకు తరలివచ్చారు. ప్రతి శ్రీరామనవమికి మధ్యాహ్న సమయంలో బాలరాముడి నుదుటన సూర్యతిలకం దృశ్యం సాక్షాత్కరిస్తుంది. అయోధ్యలో శ్రీరామ నవమి వేడుకలు అంబరాన్నంటాయి. అయోధ్యలో సుందరమైన బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరిగాక వచ్చిన రెండో శ్రీరామ నవమిని కన్నుల పండువగా నిర్వహించారు. ముద్దులొలికే ఆ బాలరాముడి ముగ్ధ మనోహర రూపాన్ని దర్శించుకునేందుకు భక్తులు భారీగా పోటెత్తారు. దేశ విదేశాల నుంచి కూడా భక్తులు తరలివచ్చారు. శ్రీరామ నవమి సందర్భంగా అయోధ్య ఆలయంలో అత్యద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. బాలరాముడి విశాలమైన నుదుటిపై ఎర్రటి కాంతితో సూర్యతిలకం పడిన ఘట్టం చూసి భక్తులు జై శ్రీరామ్ అంటూ జయ జయ ధ్వానాలతో పరవశించిపోయారు. అయోధ్య ఆలయం గర్భగుడిలోని బాలరాముడి విగ్రహం నుదుటిపై ఏటా ఒక్కసారి సూర్యకిరణాలు తిలకంలా పడతాయి. అది ఒక్క శ్రీరామ నవమి రోజునే. ఇలా సూర్యకిరణాలు పడేందుకు ఆలయ నిర్మాణ సమయంలోనే 3వ అంతస్తులో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆలయ శిఖర భాగంలో పడే సూర్యకాంతిని గ్రహించి అక్కడి నుంచి కాంతి ప్రసరించి గర్భగుడిలోని బాలరాముడి నుదుటన పడేలా అత్యాధునిక మెకానిజాన్ని ఇందుకోసం వాడుతున్నారు. సూర్యతిలకం వెనుక గడియారం ముల్లులు తిరిగే టెక్నాలజీ దాగుంది. కరెక్ట్ గా 365 రోజులకు ఓసారి గేర్ టీత్ మెకానిజం సూర్యకాంతిని గ్రహిస్తుంది. సరిగ్గా శ్రీరామనవమి పర్వదినాన నిర్ణీత సమయంలో బాలరాముడి నుదుటన ఇలా సూర్యకాంతి పడుతుంది. మళ్లీ వచ్చే ఏడాది శ్రీరామనవమి రోజునే ఈ అత్యద్భుత సూర్యతిలక ఘట్టం ఆవిష్కృతమవుతుంది.